రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ ను కలిశారు. రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామా అంశంపై 6 ఎమ్మెల్సీలు వివరణ ఇచ్చారు. తమ రాజీనామాను ఆమోదించాలి అని వారు మండలి చైర్మన్ ను కోరారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మరి రాజశేఖర్ తో పాటు జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీత చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీ హయాంలో వివిధ కోటాల కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికలైనటువంటి 6 ఎమ్మెల్సీలు రాజీనామా సమర్పించి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు చైర్మన్ తమ రాజీనామాలను అంగీకరించడం లేదని ఎవరైతే ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వారిలో ముఖ్యంగా జయమంగళ వెంకటరమణ ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారు. దీనిలో భాగంగా హైకోర్టు ఈ రాజీనామాలపై 4 వారాల్లోగా చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు ఈ 6 ఎమ్మెల్సీలకు ఎవరైతే ఉన్నారో ఈ 6 ఎమ్మెల్సీలు, ఒకటి కర్రి పద్మశ్రీ, బల్లి దుర్గాప్రసాద్, అదే మరి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, మయనా జకియా ఖానం, అదేవిధంగా పోతుల సునీత, వీరు సంబంధించి మీరు ఎందుకు రాజీనామా చేశారో వివరణ ఇవ్వాల్సిందిగా 6 నోటీసులు పంపించారు. కొద్దిసేపటి క్రితమే 5 ఎమ్మెల్సీలు ఇప్పటికే చైర్మన్ ముందు హాజరయ్యారు. ఒక్క పోతుల సునీత ఇంకా హాజరు కావాల్సి ఉంది. అయితే అవి మార్గమధ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా వీరందరూ కూడా ప్రభుత్వం మారాక వైసీపీలో ఉండడం ఇష్టం లేక తామంతా కూడా రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు. వీరిలో కొంతమంది గవర్నర్ కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీల రాజీనామాలను అంగీకరించడానికి చైర్మన్ ముందుకు రావడం లేదు అని చెప్పి వీరిలో జయమంగళ వెంకటరమణ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిజానికి చైర్మన్ దీనికి అంగీకరించకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు వేదికగా ముఖ్యంగా వీరికి రాజీనామాలు అంగీకరిస్తే వీరందరూ రాజీనామా చేస్తే వైసీపీ బలం మండలిలో తగ్గే అవకాశం ఉంది కాబట్టి చైర్మన్ దానికి అడ్డుపడుతున్నారు. తాము వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేసినప్పటికీ కూడా రాజకీయ కారణాలతో కాకుండా రాజీనామాలను అంగీకరించడం లేదని వారంతా కూడా రాజీనామాల కోసం గట్టిగా పట్టుపట్టారు. అయితే ఎట్టకేలకు హైకోర్టు ఆదేశంతో ఈరోజు 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి కనుక ఈరోజు 6 ఎమ్మెల్సీలకు కూడా నోటీసులు జారీ చేసి ఈరోజు అటెండ్ కావాల్సిందిగా చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు. దీనిలో భాగంగా ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు అయితే ఇక్కడ హాజరయ్యారు. ఇంకా పోతుల సునీత ఎమ్మెల్సీ మాత్రం ఆవిడ ఇంకా హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆవిడ మార్గ మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆవిడ కూడా ఇక్కడ హాజరైన తర్వాత చైర్మన్ వీరి రాజీనామాల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.